అహ్మదీపురం తర్వాత కొత్తపేటలోనే ఏర్పడ్డాయి. అక్కడి నుంచి మన సిద్దిపేట ఏర్పాటైంది. ఆ తర్వాత ఇక్కడ ఆ తర్వాత చాలా స్థానాలలో అమ్మగారు భక్తులు ఉంటుండే, అమ్మగారు పోతుండే. ఇక్కడ రెడ్డిపల్లిలో కూడా జెండా ఉండే. కానీ అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో, ఫాజులమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జెండా ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండా అనేటువంటిది, ఉప సమాధి అనేటువంటిది ఎట్లాంటిది అంటే, సాక్షాత్తు ఎక్కడైతే నిజ సమాధి లేదు దాని యొక్క ఉప సమాధి అని దాని లెక్క అన్నారు. దానికంటే తప్ప కానీ కాదు. ఒకవేళ ఇక్కడ లేదంటే అక్కడ కూడా లేదు, అక్కడ లేదంటే ఇక్కడ. కాబట్టి దీనికి మనం మంది ఏమంటారు, ఇక్కడ ఏమున్నదని మొక్కుతున్నారు, ఇక్కడ ఏమున్నదని చేస్తున్నారు అనేటువంటి భావన ఒకవేళ వచ్చిందంటే, ప్రతినిత్యం దైవం అనేటువంటిది ఒకటే ఉన్నది. దైవం అనేది ఒకటే ఉంది, కానీ అనుమానంలో నిలుచుకున్నది. దైవం లేని తాగలే. కాబట్టి గురువు కూడా ఒకడే, రూపాలు వేరేలా గురువు మాత్రం ఒకటి. కాబట్టి గురువు కూడా అనువంత జాగ కూడా గురువు లేని కూడా కానీ లేదు. అందుకే గురువు యొక్క ఉప సమాధి ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక విషయం కాదు. ఒకవేళ గురు సమాధి, గురు ఆశ్రమం ఏర్పాటైందంటే సృష్టిలో అన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనం కూడా పోతాం, అన్నీ మునిగిపోతాయి. కానీ గురు ఆశ్రమాలు అనేటువంటిది, దేవస్థానాలు అనేటువంటిది ఇవి ఎప్పటికీ చెడిపోయేది కాదు. కాబట్టి ఎవరికి కూడా ఇక్కడ చెడు చేసుడు కాదు, చెడు ఆలోచన చేసినా వాడు చెడిపోతాడు. ఇక్కడ ఎవరు చెడు పని చేసినా వారికి చెడుగా అవుతుంది. అందుకే ఏ విషయంలో సరే గురు ఆశ్రమానికి మనం శుద్ధిగా పెట్టాలి, మంచిగా పెట్టాలి. ఎందుకంటే మహానుభావుల స్థలంలో ఈ తావుల పాజలమ్మ గారు తిరిగిన తావు, పాజలమ్మ గారు కాలు పెట్టినటువంటి స్థలం. కాబట్టి మహానుభావుడు యోగి ఇక్కడ తిరిగినటువంటి స్థలం కాబట్టి దీనికి చాలా విలువ ఇవ్వాలి. మనం తక్కువ చేసినామంటే అది అమ్మగారు కూడా ఇప్పుడు అమ్మగారు లేని దేవుడు మనం ఇష్టపడి చేస్తామంటే అది చాలా పెద్ద నేరం. గురువాశ్రమాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువాశ్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మొక్కకపోతే పర్వాలేదు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ గురువుకు వ్యతిరేకం నడిచి గురువు ఆశ్రమాలకు వ్యతిరేకం నడవడం అనేటువంటిది చాలా పెద్ద నేరం. దైవం ఏమంటుంది అంటే, నా యోగి ఎవరైతే ఉంటాడో, నా గురువు ఎవరైతే ఉంటాడో వారికి నువ్వు వ్యతిరేకం నడిచినావంటే నేను నీకు వ్యతిరేకం అనుకుంటా, నేను నీతో యుద్ధం చేస్తాను. కాబట్టి గురుమార్గం అనేటువంటిది పుట్టింది కాదు. గురుమార్గం అనేటువంటిది చాలా గొప్పది. గురువు దగ్గర మనం పోతే గురువు వస్తున్నాడంటే చాలా చేస్తాం, మంచిగా కొత్త బట్టలు వేసుకుంటాం. కొత్త బట్టలు లేకపోతే శనిగిపోయిన బట్టలు అయినా సరే తొడిగిన బట్టలు వేసుకుంటాం, శుద్ధిగా పోతాం. గురువాశ్రమంలో పోతున్నాం, గురు దేవాలయంలో పోతున్నాం, ఒట్టిగానే అట్లనే పో. మనం శుద్ధిగా లేకపోయినా, మనం ఏమైనా తాగినా చేసినా, చెడు పని చేసినా దూరం ఉండి మళ్ళా స్నానం చేసుకున్నా సరే లోపల పోతామో పోవా. కాబట్టి ఇక్కడను సర్వాన్ని శుద్ధి చేసుకునే గురువు ఆశ్రమంలో రావాలి. గురువు ఆశ్రమానికి నువ్వు ఎంత శుద్ధిగా చేసుకుంటే, నువ్వు ఎంత కాపాడుకుంటే, నువ్వు దానికి ఎంత అభివృద్ధి చేసుకుంటే నువ్వు కూడా అంత అభివృద్ధి, నువ్వు అంతా డెవలప్ అవుతుంది. దీనికి ఫలం వేసి నువ్వు ఫలాలు చేస్తాము, మనం అది చేస్తాం, ఇది చేస్తామంటే అది మనకు అరిష్టం. అది
ఏమున్నది? ఏమవుతుంది? అరిష్టమైంది, మంచిది కాదు. కాబట్టి గురు ఆశ్రమంలో చాలా శుద్ధిగా పెట్టాలి, చాలా శుద్ధిగా పెట్టాలి, చాలా శుద్ధిగా పెట్టాలి. దాని గోడ వంకర ఉన్నదంటే కూడా విమానం పోతుందని అన్నారు. దాని ఏ వస్తువు కూడా మనము చెడు చేయాలని తీసేయాలని చూస్తే అది మంచిది కాదు. హెచ్చరించడం, చెప్పడం మన ధర్మం, చెప్పాలి. అదే నాకు తెలియదు కదా, నాకు ఇట్లా అయింది అట్లా అయింది అంటే అవుతుంది. మనం ఏదైనా సరే గురు ఆశ్రమాలు ఉన్నప్పుడు, గురు దైవాలయాలు ఉన్నప్పుడు, మసీదులు ఉన్నప్పుడు, మదర్సాలు ఉన్నప్పుడు, వైద్య పీఠాలు ఉన్నప్పుడు, ఇవి అన్నీ కూడా దైవ సంబంధాలు కలిగినటువంటి, దైవ సంబంధాలు కలిగినటువంటి, దైవ మార్గాలటువంటి సూచించేటువంటి. కాబట్టి నీ మార్గంలో ఏం నేర్చుకున్నా, నువ్వు గురువు నేర్చుకున్నావు. గురువు నీకు ఏం చెప్పిండు? గురువు ముంగట నడవద్దు అని చెప్పాడు. గురువు ముంగట నవ్వకూడదని చెప్పిండు. గురువు ఆజ్ఞ ఇచ్చిన దాకా కూర్చోద్దని చెప్పాడు. ఇట్లా చాలా విషయాలు ఫాజిలమ్మ గారు నాయకులు బోధన రాసి, ఇది ఒట్టిగా రాసింది కాదు. దానికి ఆచరణలో కూడా చేయాలని, ఆచరణలో కూడా ఉండాలి. గురువుకు శిష్యుడు, శిష్యుడికి గురువు, గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఆ విధంగా అయితేనే నిజమైనటువంటి శిష్య మార్గంలో ఉన్నాడు. లేకపోతే భక్తుని లెక్కనే ఉంటాడు, శిష్యుని కాదు. ఈ భక్తునికి శిష్యునికి సంబంధం ఏముంటుంది? ఈ భక్తుడు అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏంటి? భక్తుడు అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏంటి? ఒట్టిగా మొక్కిడు వేయడానికి భక్తుడు అంటాడు. శిష్యుడికి సర్వం అర్పించిన వారికి శిష్యుడు, సర్వం గురువులు నమ్మిన వారికి శిష్యుడు. గురువుకు వ్యతిరేకం చెప్పినావు అనుకో, నీ వంశమైనటువంటిది నిర్వంశం అవుతుంది అంటే అశ్విన్ పాల్గొన. అందుకే గురువుతో వైరాలు పెట్టుకోవద్దు, గురువుకు వ్యతిరేకం చేయకూడదు, గురువు ఆశ్రమానికి కాపాడాలి. దానికి చెడు చేసే ప్రయత్నం చేస్తే మనకు కూడా చెడు అవుతుంది. మన ఇల్లు వాటిని మనం ముడుచుకోకపోతే ఉన్న బర్కత్కతం అయిపోతుంది, ఇంట్లో దరిద్రం వస్తుంది. సార్ అట్లనే మనము శుద్ధి కాకపోతే, రోజు స్నానం చేయకపోయినా వాసన వస్తుంది. మహానుభావులు వాళ్ళ కథ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు నిత్యము వాళ్ళు త్రిలోకాలను తీసుకున్నారు, త్రిలోకాలను జయిస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. మనము వాళ్ళ సరి తూగలేము, సరిపోలేదు. కాబట్టి అమ్మవారి ఆశ్రమాలను ఏ దైవమైనా సరే, నువ్వు ఏ దైవానికి వ్యతిరేకం రాకూడదు, ఏ దైవానికి వ్యతిరేకం పోకూడదు, ఏ దైవానికి నువ్వు చెడు చెప్పకూడదు, ఏ గురువుకు నువ్వు చెడు చెప్పకూడదు. నువ్వు చిష్టియా, వాళ్ళ అమ్మగారి పీఠం చిష్టియా పీఠం, దాంట్లో హాదియా పీఠం ఉన్నది, లక్షణదియా పీఠం ఉన్నది, సహరవదియా పీఠం ఉన్నది. అన్ని పీఠాలది అందరు దేవుడికి ఒకటే తారకం చెప్తారు, కానీ అందరికీ వేరే వేరే పీఠం. కానీ ఎవరికి కూడా వ్యతిరేకించేది కాదు. షరీఫమ్మ గారు చెప్తుండే, చూడు బిడ్డ, ఎన్ని బాగులు పోయినా లాస్ట్ పోయి ఎక్కడ వస్తుంది? సముద్రంలో వస్తుంది. ఎక్కడ పోయి వస్తుంది? సముద్రంలో ఉంది. ఇప్పుడు హిందూ ధర్మంలో దానికి నమ్మినటువంటి అచల పీఠం ఉన్నది, దత్త పీఠం ఉన్నది, శంకరాచార్య పీఠం ఉన్నది. అదేవిధంగా కాశీ కామకోటి పీఠాలు ఉన్నాయి. ఎన్నో ఇంకా చెప్పడానికి పీఠాలు ఉన్నాయి. మస్తు శక్తి పీఠాలు, గ్రహ పీఠాలు, ఈ పీఠాలు, మస్తు పీఠాలు. ఏ గురువు కూడా ఒంటికి గాలికి గురువుగా, ఏ గురువు కూడా గాలికి గురువు అయిపోయిందా? ఆ గురుతనం అనేటువంటిది ఏదో మధ్యలో వచ్చిందంటే అది కాదని బాధలమ్మ రాసిండు. ఆ గుణం అనేటువంటిది తల్లి గర్భంగా రాకముందే నీ జన్మ అనేటువంటిది లోక కళ్యాణం కోసం అనేటువంటిది రాసి పెట్టి ఉంటున్నాను. ఆ గురుస్థానం అనేటువంటిది అట్లా ఏదో మధ్యలో గురువు అయిపోయిందా, నేను మధ్యలో యోగి అవుతా అంటే నవ్వుగాడని రాసి.
అంతేనా? కాబట్టి ఇప్పుడు పాట పాడతారు, ఆ పాట వాళ్ళు పాట అయినటువంటి గొంతు అనేటువంటి మాధుర్యం అనేటువంటిది ఇస్తాం. వేరే పాట వాళ్ళకి రాదు, అది మనం పాడుకుంటుంటే నాకు వస్తుంది పాట అంటే ఆ గుణమైనటువంటి దేవుడి ఇచ్చి నీకు ఆ గుణం రాలేదని నువ్వు అసూయపడవు. ఒక గురువు అయింది, గురువు అయితే వాళ్ళకి నిర్ణయిస్తారు. గురువు అయినా ఆయన మనతోనే తిరిగినప్పుడు మనతోనే ఉన్నాడు, మనతోనే కలిగిండు, మనతోనే అది అదే ఇప్పుడు గురువు అయిపోయి అంటే దైవం అనేటువంటిది వాళ్ళకి ఆ స్థానం అనేటువంటిది కలిగించింది. నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైతే నీకే చెప్పండి. కాబట్టి నువ్వు శిష్యునిగా గురువు ఉపదేశం తీసుకున్నవి నువ్వేం కావాలి? శిష్యుని కావాలి. ఆ శిష్యరికం యొక్క స్థానం పొందినావంటే నీకు ఎవరి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు ఖరాబ్ అవుతాడు కానీ మంచోడు కాదు. నువ్వు ఆయనకి చెడు కొడుకో, ఎవరికి కూడా చెడు కొడుకు. మంచి కావాలి, లోక కళ్యాణం మంచి కావాలని. కానీ నీకు వాడు వ్యతిరేకం చేసి నీకు నడిచే కట్టెల కాళ్ళ కట్టెబెట్టుడు నీకు అనేటువంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది అంటే నీకే అది చాలా చెడు అవుతుంది. కొంచెం సేపటి కోసం సంతోషపడవచ్చు, కానీ రాబోయే కాలంలో ప్రజలమ్మ గారు వేసుకుంటే గురువు వ్యతిరేకం నడిస్తే, మీరు విశ్వరికానికి వ్యతిరేకం నడిస్తే వంశనాశనం అవుతుంది. పిల్లల పరిష్కారాలు వంశనాశనం. కాబట్టి అలాంటిది మనం చేయకూడదు. ఏ దైవమైనా సరే దైవమే, విలువ ఇవ్వాలి. నువ్వు ఎవరికి మొక్కినా మొక్కు, కానీ మనస్ఫూర్తిగా మొక్కు, దానికి లోబడి ఉండు, దానికి విధేయతుడై ఉండు. అప్పుడే నీకు జయం అనేటువంటిది కలుగుతుంది. నీ శాయశక్తుల ప్రయత్నం చేయి. నీకెంత కలుగుతుంది దాంట్లో రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఎంత అయినా సరే గురువు మార్గం మీద అది మనం ఇచ్చేది మనం ఇస్తున్నామని అనుకుంటున్నాం కాదు, మన పాపాలను మనం కల్పితం చేస్తున్నాం. మన గురువుకు ఎంత ఇస్తే ఇది ఎంత జమ ఉన్నది, ఎప్పుడు జమ చేస్తాం? ఇక్కడ ఖర్చు చేసి జమ చేసేది లేదు. ఇంతమందికి మనం ఇక్కడ అన్నదానం ఇవ్వడం ఈ పుణ్యం తక్కువ అవుతున్నారు. ఒక్కొక్క ఇతుకు ఒక శిష్యుడు తిన్నాడంటే వారి జన్మ ఉన్నంత వరకు వారికి పుణ్యం అనేటువంటిది. అలాంటి మహత్తరత కలిగినటువంటి మార్గమే గురు మార్గం. ఏ వీళ్ళకి కలిగలేదు, వీళ్ళు ఇట్లా తిరుగుతారు, గురువు పోతారు, కళానా పోతారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని క్రిటిసైజ్ చేసుకోవాలి ఉంటారు, ఎక్కించేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గతి ఏమవుతుంది అది అపగారు తెలుసు, దైవానికి తెలుసు. అపగారు కూడా ఏమంటాడు, వచ్చారు కోడిల బాబు కోడిల ఆయన ఇచ్చిపెట్టేసినట్టు, కానీ దేవుడు ఇచ్చిపెట్టాడు. దైవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక గురువుని నిందించిన, ఒక యోగిని నిందించిన, ఒక శిష్యుని నిందించడం అంటే దాని పర్యావసం అనేటువంటిది చాలా చెడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. గురువు అన్నప్పుడు, గురు మార్గం అన్నప్పుడు, గురువు స్థలం అన్నప్పుడు దానికి విలువ ఇచ్చి మనం శుద్ధిగా పెట్టుకోలేదంటే మనకు మనం చెడు చేసుకునేట్టు ఎవరు వేరే చెడు చేసి అవసరం అవసరం ఉందా, మనం చేసుకుంటాం. కాబట్టి అపగారి స్థలానికి మనం చాలా శుద్ధిగా పెట్టాలి, నీట్గా పెట్టాలి, మంచిగా పెట్టాలి. ఈ మొదటి ఇండియాలో ఉండే గడివిది ఇక్కడ పెద్ద మనిషి ఉండే వాళ్ళ మన్మడి సర్పంచ్ అయింది. అయితే మేము ఫస్ట్ రిటర్న్ చేయాలంటే ఇక్కడికి మళ్ళీ తీసుకొని వస్తాం. వస్తే కొత్తపేటలో ఎవరు అందరు గురుకులం కానీ ఎవరు అంటే తెలియదు, చాలా మంచిదని వచ్చినాం. వస్తే ఆమె తాంబాలం తీసుకొని మొత్తం శుద్ధి చేసుకొని పూసుకున్నాం. తాంబాలము ఒక గడబడి నీళ్ళు తీసుకొని పూసుకున్నాం. మేము రాగానే అదే అబ్బా వచ్చినావా అన్నది. చెప్పాలి కదా, ఇప్పుడైతే సెల్ ఫోన్ ఉంటాయి, ఓ అంటే తెలుసుకున్నారు అబ్బా వస్తున్నాడు బాగా ఎవరు చేస్తే అవే కాలు కడిగేసి. కానీ అన్ని రెడీ పెట్టుకున్నాం. మీకు ఎవరైనా చెప్పినా అంటే రాత్రి కళలో వచ్చి చెప్పినాం కదా అబ్బా ఇవాళ వస్తుందా, అంత నమ్మకం అది. నిజంగానే వచ్చింది అబ్బాయి.
రాగానే కాళ్ళు రెండు తీసింది, దాంట్లో పెట్టేసింది, అడిగేసింది, రైట్ అందరు జమ అయింది. ఇక్కడ అందరం కూర్చొని భోజనం చేసి పెట్టారు. ఇది గురువు పెట్టినటువంటి ప్రేమ, గురువు పెట్టినటువంటి ప్రేమ. ఇది ఎప్పటికీ అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాలేదు, అసలు అర్థమే కాదు. ఆదిలపై రాసిండు, ఎంత ఓడుకుంటున్నారు ఎవరన్నా ఈ తైల తెలుగు మనసులో మూల గురించి మహిమన్న సాటి తిరిగేది మూడులకు, సాటి తిరిగేది మూడులకు, సాటి లేకుండా ఉన్నదాన్ని కష్టం. ఎట్లా ఉన్నది అర్థం కాదు, అందరికి అర్థమయ్యేది కాదు. దుర్మార్గమైనటువంటిది ఎవరికి అర్థం కాదు. అందుకే మహమ్మద్ అబ్బా గారు కూడా కులాలకు మతాలకు అతీతంగా నా కులము దేవుడు అని నమ్ము కాదు. శ్రీరాముల వారు అదే అన్నాడు, శ్రీకృష్ణుల వాడు అదే అన్నాడు. వచ్చినటువంటి ప్రవక్తలు ఎంతమంది ప్రపంచం లేదు వచ్చింది, అందరూ అదే అన్నారు. దేవుడు ఉన్నాడు, నేనైనా ప్రవక్త ఉన్నా. ప్రవక్త అంటే గురువు లెక్క దైవ సంబంధ విషయాన్ని దైవ మార్గాన్ని బోధించడం, చెప్పడం. ఈ కులం మతం వర్గ విభేదాలు అన్నీ తీసేసి నువ్వు నాకు నమ్మకబిడా, దైవం అనేది నేను చదవడం. అట్లా గురుమార్గం అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చింది. గురుమార్గం అనేటువంటిది ఒకటి రాలే ఇక్కడ దాకా వచ్చిందా. ఆ సమాజం నుంచి కూడా గురువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారి వద్దకు చేరి మనం మన సద్గతిని తెలుసుకోవాలి, మన జన్మ గురించి తెలుసుకోవాలి, మన నడవడి గురించి తెలుసుకోవాలి, మన సర్వస్వామి గురించి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మూడు కూడా ఏమన్నాడు, అయ్యో అలా చదువుతలేడు, నువ్వు అది చదువుతలేడు, నువ్వు ఫలానా చదువుతలేడు, నువ్వు కాగితం ఇస్తావా, నువ్వు ఫలానా ఇస్తావా, దేవుడికి కూడా అలాంటి నమ్మకం. ఫస్ట్ నువ్వు నమస్కారం నీకు నమ్మకం లేదు దేవుడి మీద. దైవం అనేటువంటిది ఎంత ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, దైవంకి ప్రసాదం అనేటువంటిది ఏం పని చేస్తుంది నీకు ఆ నమ్మకమే లేదు. అది లేక అనవసరంగా కులాలకు మతాలకు ఫలాలకు చేస్తే అది చాలా పెద్ద చెట్లు ఇస్తుంది. నీ ఆత్మ పాడు చేస్తుంది అంట ఆ శిల్పాలు. ఆత్మ జ్ఞానం కోసం గురువు ఉన్నాడు, ఆత్మ నీ కరణం కోసం నీ గురువు. కళలు కలని వాడు, కళలు కన్నవాడు కాశీగా చెప్పు. కళలు కలిగినటువంటి వాడు కైలాసం మందు సారం కలిగిన వాడు స్వర్గం మందు, ఏమీ కలిగిన వాడు యమలోకం ఎదురా విశ్వరామరావు కాశీగా ఏమీ కలిగినాడు. నీ జన్మ గురించి నువ్వు గణతందుకు గురువు దగ్గరికి వస్తుంది, తనకు తా కనుక్కోవడానికి గురువు దగ్గరికి వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చినాక వాడట్లా ఉన్నాడు, నేను సీనియర్ని, నాకు ఇచ్చిపెట్టి మాకేసి నాకు నాకంటే తర్వాత వచ్చిన దొరికింది, నాకు పచ్చసీలనే ఉన్నది. ఇంకా రమేష్ అప్పగారి దృష్టిలో పడాలి. అప్పగారి దృష్టి దయా దృష్టితో చూడు మా పై దిక్కుగే సద్గురు దేవాలయ కాశీ కాశీనాడు ఆయన. ఆ దృష్టి అప్పగారి యొక్క దృష్టి ఆయన ముఖండ నిలబడాలి, ఎక్కడ పక్కన నిలబడి ఎక్కడ నిలబడితే ఉండదు. అప్పగారి దృష్టి ఒకసారి మన మీద పెట్టదంటే మన దరిద్రాలు అనుభూతి, కష్టం నష్టం సర్వం కూడా దూరం అయిపోతుంది. నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమున్నదంటే అప్పగారి యొక్క దృష్టి ఉన్నది. అప్పగారి యొక్క దృష్టి మనం పడడం అనేటువంటిది చాలా పెద్ద. అప్పగారి దృష్టిలో ఉన్నాం, అరే బాగుండ్రా అని వేసింది అనుకో, అది కామే ఉంటుంది. ఎవరో చెప్తే వేస్తే అది కామే ఉంటుంది. వాడి నల్ల చేయలేదు, పచ్చ చేయలేదు, అప్పగారికి తెలియదు. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరు ఏమి ఉండడు, అప్పగారికి చేస్తారు. అది అప్పగారి నుంచి తస్వీజ్ అవుతుంది. అంటే నేనే ఫలానా
నడవడి కూడా అట్లా పెట్టాలి. పలానా ఒక శిష్యుడు ఒక ఊర్లో పోయిందంటే ఆ ఊర్లో ఉన్న అరిష్టం అంతా దూరం కావాలి. అలాంటి మహత్తత కలిగినటువంటి దుర్మార్గం ఏదో ఒకే కాదు. అర్థమైందా? అమ్మగారు ఇచ్చినటువంటి నీకు ఆయుధం ఎట్లాంటిది? ఒకే ఆయుధం ఏదే నీకు ఇచ్చినాయి కదా, ఉపదేశం తీసుకున్నాం కదా, ఇచ్చినాయి లేదా యాదుందా అందరికీ? తారక మాత్రం యాదుందా? అంత పెద్ద అస్త్రం ఇచ్చిన గాయంగా తెలియదు అంటే అది కుసూరేటప్పుడు వేసేటప్పుడు పనికేరేటప్పుడు వెళ్ళాలి. మనం పఠనం చేయాలి. అమ్మగారు రూపాయలు మనం విడవకూడదని అమ్మగారు చెప్పిండు. దాన్ని పాటించండి. మంచి నడవడి అమ్మగారి యొక్క కృపా కటాక్షాలు సదా ఉండాలి. గురువుతో విడిపోయినంత దరిద్రుడు ప్రపంచంలో లేడు. గురువుతో విడిపోయినటువంటి దరిద్రుడు ప్రపంచంలో లేడు. గురువు వచ్చినా కలవని వాడు ఆయనంత పాపాత్ముడు ప్రపంచంలో లేడు. వాడు బాకీలో ఉండాలి. గురువు సమక్షంలో ఒక గడియ మనం కూర్చున్నాం తారక ధ్యానంలో అంటే 100 సంవత్సరాలు తపస్సు చేసిన అనిపిస్తుంది సమాజం. నువ్వు 100 సంవత్సరాలు నడుస్తావా చెప్పు. ఇటువంటి 100 సంవత్సరాలు మనకి ఎందుకు దొరుకుతుంది? అమ్మగారు ఇక్కడికి వచ్చి 2-3 రోజుల తర్వాత నాపేటకు వస్తామా? ఏదో 50 సెల్ ఫోన్ మొబైల్ వచ్చింది అమ్మగారు ఇక్కడ వస్తున్నా అయ్యో వచ్చింది అమ్మగారు వచ్చిందా? ఈ ఒకరి లోకుడే వాడి లోకుడు వీడి లోకుడు రాజు మీద నొక్కి అబ్బాయి ఒక మరి ఇప్పుడే వచ్చిన చూసుకోండి విషయాలు నేను అర్జెంట్ పని ఉన్నది. రాత్రి కూడా పని కదా, పగలంటే సగం ఏదో పని ఉంటుంది, ఫలాలు వండుకొని ఉంటుంది, ఇంకేమైనా ఉంటాయి విషయం మంచిదే. కానీ వచ్చినప్పుడు మొత్తం పని తీసుకొని అమ్మగారు ఆజ్ఞ తీసుకొని పోవాలి. ఆగమాగం పని చేయకూడదు. నువ్వు ఒక్క గడియ 100 సంవత్సరాలు దొరుకుతున్నాయంటే ఒక రోజు నువ్వు అమ్మగారి సేవలో ఉంటే ఎంత దొరుకుతుంది? ఇప్పుడు పొద్దుగాల నుంచి పోయి అన్ని మొదల మీద పోయి పూలు ఎక్కించుకో, సమాజంలో మీద పూలు ఎక్కించు. అసలు ప్రస్తుత సమాజంలో ఎక్కడ ఎవడు పోయి ఎక్కిస్తారే కదా. కానీ అమ్మగారి యొక్క శిష్యుడు ఉన్నటువంటి వారికి వారి జీవిత కాలంలో అమ్మగారికి నమ్మిండు. వారి జన్మ అమ్మగారి పేరు మీదనే, శ్వాసం కూడా అమ్మగారి మీదనే. విలువ ఉంది, విలువ ఉంది. ఆ సమాధిలో నువ్వు ఎక్కేకపోయినా, నువ్వు ఇది చేయకపోయినా అది మాత్రం ఎప్పటికీ దుర్మార్గంలో ఉన్న 2 కూడా ఎవరైనా తెచ్చి ఇస్తాడైపోయాడు. కాబట్టి గురువు శిష్యశీలంలో ఉంటే ఆ స్థానం అనేటువంటిది. పిల్లలు మంచిగా ఉన్నారు అంటే చదువు పోయి మనం ఎక్కియాలి, మన సంవత్సరం మీద అమ్మగారు వస్తున్నాడు, అమ్మగారు చేతులు ఎక్కియాలని. కొంతమందికి చేత కాదు, కొంతమందికి ఎవరు ఉన్నారు. ఎక్కకపోయినా మనం ఎక్కాలి. మనమంతా శిష్యరికంలో ఉన్నటువంటి వాళ్ళంతా మనమంతా ఫ్యామిలీ లెక్కనే, ఒక కుటుంబం లెక్కనే. మన కుటుంబం మీద క్రిస్టియాపీఠ కుటుంబం అందరూ అట్లా. కాబట్టి గురు మార్గంలో ఉన్నటువంటి వారికి మోక్ష ప్రదాయిని. గురు మార్గం అనేటువంటిది మోక్ష ప్రదాయిని. వేరే మార్గంలో నీకు మోక్షం దొరకదు. వచ్చి బేకాలి. నువ్వు 50 ఇళ్ళు కట్టిన బేకారే, నువ్వు 100 గుళ్ళు కట్టిన బేకారే, 100 మసీదులు కట్టిన బేకారే, 100 ఆశ్రమాలు కట్టిన బేకారే. ఒకవేళ గురువుపదేశం తీసుకోలేదు అంటే ఎన్ని చేసినా పుట్టిదే. కాబట్టి గురువుపదేశం తీసుకొని గురువు చెప్పినటువంటి నడవడి మీద మన జన్మను ధన్యం చేసుకోవాలి. అప్పగారు మనకందరికీ అట్లా జ్ఞానం కలిగేయాలని కోరుకుంటూ జై శ్రీ